నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకుంటున్న విశేషమైన విషయం ఏంటంటే శంకరాచార్యుల గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగే 4 ప్రదేశాల్లో ఆయన చక్కటి అంటే 4 విశిష్టమైన ప్రదేశాల్లో మఠాలు ఏర్పరిచారు. ఈ రోజున శంకరాచార్యులకు సంబంధించి మామూలుగా మనం చెప్పుకున్నట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి, ఇది శంకరాచార్యుల యొక్క జయంతిగా మనం చెప్పుకుంటాం. కనుక ఈ సందర్భంగా వారి గురించి, వారు స్థాపించిన మఠాల గురించి, అలాగే వారి యొక్క ప్రదేశం ముఖ్య ప్రదేశమైన కలాడి గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అయితే ఈ శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయన చిన్నతనంలోనే చాలా విశేషమైన క్రియలు పాటించటం, అలాగే 4 ప్రధాన ప్రదేశాల్లో ఆయన తన యొక్క మఠాలు, ముఖ్యంగా శృంగేరి శారదాపీఠాన్ని, అలాగే ఇటువైపు చూసినట్లయితే మనకి పూరిలో మరొక మఠాన్ని, దాంతోపాటుగా ఆయన తన యొక్క మఠాల్లో ద్వారకలో ఒకటి, అలాగే బద్రీనాథ్ దగ్గర అదే కేదార్నాథ్ దగ్గర ఇంకుంటున్నట్టు జ్యోతిర్మయ అన్న ప్రదేశంలోనూ ఆయన 4 ప్రదేశాల్లో తన మఠాలని విస్తరించి, దాంతోపాటు ఆయన బ్రహ్మసూత్రాలకి ఆయన భాష్యం రాశారు. అలాగే అనేకమైనవి ఆయన చేసిన కార్యక్రమాలు అనేవి ఎన్నో ఉన్నాయి. అతి చిన్నతనం నుంచే ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుంటూ దాని పరంగా ఈ యొక్క ధర్మాన్ని ప్రతిపాదిస్తూ ఆయన ముందుకు సాగిపోయారు. చాలా విశేషమైన వ్యక్తిగా ఆయన యొక్క పరంపర ఇంత కంచికామకోటిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే శారదాపీఠాల్లో ఆయన యొక్క విశేషతలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ శృంగేరి మొదలైన ప్రదేశాల్లో చూసినట్లయితే అక్కడ ఆయన ఉభయ భారతితో ఆయన ఇది చేసి మొత్తానికి అక్కడ నెగ్గడానికి ఆయన ప్రయత్నం చేయడం, అలాగే వాగ్వాదాల్లో నెగ్గడానికి ఆయన ప్రయత్నం చేయడం, అలాగే ఇంకా మొదలైన ప్రదేశాల్లో ఆయన యొక్క విశిష్టతని మనం కనుక గమనించుకున్నట్లయితే మొదటి నుంచి కూడా అసలు చిన్నతనంలోనే ఆయన పుట్టిన ప్రదేశం కూడా కలాడి. ఆ కలాడిలో నంబూదిరి వంశంలో ఆయన తల్లి ఆర్యాంబగాను అలాగే తండ్రి శివగురు వాళ్ళిద్దరికీ ఆయన సంతానంగా జన్మించాక చిన్నతనం నుంచి ఆయన విశేషమైన తన యొక్క క్రియలు చూపించుకుంటూ వెళ్ళడం, అలాగే అన్ని రకాల శాస్త్రాల్లోనూ పట్టు సాధించడం, తర్వాత అతనికి ఉపనయనం చేసే సమయానికి తండ్రి లేకపోయినా తల్లి మొత్తం మీద అతనికి ఆ కార్యక్రమాన్ని జరిపిన తర్వాత ఆ విషయంలో అతను 7 సంవత్సరాలు కూడా రాకుండా ఆయన బయటికి వెళ్ళిన సందర్భంలో ఒక పేదరాలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ఈ యొక్క భిక్ష కోసం ఆయన చేసిన ప్రయత్నంలో ఆ నిరుపేద స్త్రీ తన దగ్గర ఏమీ లేదని ఆవిడ బాధపడుతూ తన దగ్గర ఉండి ఒక చిన్న ఉసిరికాయని ఇవ్వడానికి చేసిన ప్రయత్నాన్ని చూసి ఆయన చాలా ఆసువుగా అక్కడ కనకదార స్తోత్రం చెప్పడంతో అక్కడ బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసిందని కనకదార స్తోత్రంతో 19వ శ్లోకం దగ్గర చెప్తారు. ఇవన్నీ కూడా జరిగిన ప్రదేశాలుగా మనం కలాడి అని చెప్తాం. కలాడి చాలా విశిష్టమైన ప్రదేశం, కొచ్చిన్కి దగ్గరగా ఉంది. కలాడి ఈయన యొక్క ప్రధానమైన జన్మస్థానం. ఇప్పటికీ కూడా కలాడీలో ఆయనకి సంబంధించిన మఠం, ఆయన ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ప్రదేశంలో ఆయన మఠం ఉండడం, ఆ మఠంలోనే అక్కడ ఆ యొక్క తల్లికి సంబంధించిన ఇది, అలాగే విష్ణు శివుడు, తర్వాత పార్వతి, గణపతి మొదలైన వారి యొక్క ఇవన్నీ ఉండడం, ఆ యొక్క ప్రతిమలు ఆయనకి సంబంధించి అన్ని రకాలుగాను ఆ యొక్క మఠంలో మనం చూస్తాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు గనక వెళ్ళినట్లయితే అక్కడ ఆయనకి సంబంధించిన కీర్తి స్తంభం అని చెప్పి ఒకటి ఉంటుంది 8 అంతస్తుల్లో. కీర్తి స్తంభం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఎందుకంటే ఆ కీర్తి స్తంభం 8 అంతస్తుల్లో ఉండడం, అక్కడ ఆయనకి సంబంధించినవి ఆయన యొక్క వివరాలు విషయాలన్నీ కూడా అందులో చాలా చక్కగా ఉంటాయి. వీటన్నిటికంటే ముందు మొట్టమొదటగా వాళ్ళ కులదైవంగా వాళ్ళు భావించిన శ్రీకృష్ణుడు టెంపుల్ అనేది చాలా విశిష్టమైన ప్రదేశంగా చెప్తాం మనం. అక్కడ కృష్ణుడు ఆయనకి వాళ్ళ యొక్క వెనక తరాల వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎంతో చక్కగా పూజించుకున్న కులదైవం. అక్కడ కృష్ణుడి ద్వారానే అసలు కలాడి అనే ప్రదేశానికి మొదటి పేరు అది కాదు, కలాడి కాదు. కలాడికి ముందు పేరు వేరే తసరమో ఏదో అంటారు ఆ ప్రదేశాన్ని. ఇది ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఇక్కడ మనకి అటుపక్కన పెరంబూర్ అని మరి ఒక ప్రదేశం, ఇటుపక్కన చూస్తున్నట్టే పెరియార్, ఈ 2 ప్రదేశాల్లో మధ్యలో ఇది ఉంటుంది. అక్కడ పెరియార్ అనే ఒక నది, దాన్నే పూర్ణా నది అని కూడా అంటారు. ఆ ప్రదేశంలో చిన్నప్పుడు ఈయన నడుస్తూ వస్తున్నప్పుడు ఈయనతో పాటు వస్తున్న తల్లి ఒక 3 కిలోమీటర్ల దూరం వెళ్ళే ఇంటికి ఆ ప్రదేశం దాకా రాగానే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోగానే వెంటనే కృష్ణుడు ఆయన ప్రార్థిస్తాడు. ఏంటి దేవా ఇలా మా అమ్మకి ఇలా అయిపోయింది,
ఈ నీళ్ల విషయంలో అనేటప్పటికీ ఆయన శ్రీకృష్ణుడు వెంటనే ఈయనకి ఇదయ్యి, నీకు నువ్వు ఎక్కడెక్కడైతే నీ పాదముద్రలు పడుతుందో అక్కడి నుంచి నీకు ఆ నీరు నీ యొక్క ఇంటి దాకా వస్తుంది అన్న విధానంలో ఆయనకి వరం ఇవ్వడం. కలాడి అన్న మాట అర్థం ఏంటి అంటే పాదముద్ర. ఈ యొక్క మలయాళంలో పాదాల యొక్క ముద్ర అంటే పాదాల యొక్క గుర్తులు. అదేవిధంగా ఆ యొక్క నదిని వాళ్ళ ఇంటి వైపు మరల్చుకొని అది కలాడి ప్రదేశంగా చాలా ఇదిగా చెప్తారు. అక్కడ ఈ శ్రీకృష్ణుడిది దేవాలయాన్ని ఆ ప్రతిమనైనా 1000 సంవత్సరాల క్రితం ప్రతిక్షేపించాడని చెప్పి అంటారు. చాలా విశిష్టంగా అక్కడ పూజలు పునస్కారాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమ చాలా చక్కగా ఉంటుంది. అలాగే అక్కడ ఇంకొక టెంపుల్ ఏంటంటే వామనమూర్తి దేవాలయం. సాధారణంగా కేరళ వాళ్ళది చూస్తే మనం ఈ బలిచక్రవర్తి, ఈ వామనుడు ఇవన్నీ మనం వింటాం కదా. వామనుడు ఒకానొక అవతారం కాబట్టి ఆ వామనుడికి సంబంధించిన చక్కటి ఒక దేవాలయాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. అలాగే ఈ కీర్తి స్తంభం, అలాగే దాంతోపాటు ఈ వామనమూర్తి దేవాలయం కాకుండా ఇంకొంత దూరం కనుక మనం ప్రయాణం చేసి కనుక వచ్చినట్లయితే అక్కడ ఈ కలాడీలోనే ఏనుగులకి సంబంధించిన శిక్షణా కేంద్రం. ఏనుగులకు సంబంధించిన శిక్షణ కేంద్రం ఏంటి అంటే మరి త్రిశూర్లో చూసుకున్నా, ఏ గురువాయూరులో చూసుకున్నా మొత్తం అంతా కూడా ఏనుగులే కదా అక్కడ. అంటే వాటి మీదే కదా భగవంతుడిని ఊరేగింపులు. కానీ అక్కడ అన్ని ఏనుగులకి చాలా విశిష్టత అనేది ఉంది. కాబట్టి ఆ ఏనుగులకి ఇక్కడ శిక్షణ ఇస్తారు. అంటే ఎలా ఊరేగింపులో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఉంటే ఎలా ఉంటుందన్నది, అలాగే కలప దొంగలను ఎలా ఇది చేయాలని చెప్పే విధానంలోనూ ఏనుగులకి శిక్షణా కేంద్రం కూడా అక్కడ చాలు. అలాగే మణిపురం శివాలయం అని కూడా అక్కడ ఉంటుంది. ఆ మణిపురం శివాలయం అంటే ఏంటంటే ఆ శివుడి ప్రతిమకి సంబంధించి అదంతా కూడా చాలా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కలాడి ప్రదేశంలో ఈ ముఖ్యంగా ఇది గురవాయూర్కి దాదాపుగా ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. అయితే ఈ ప్రదేశంలో ముందుగా ఈయన ఎప్పుడైతే ఈ ఒకానొక సందర్భంలో చిన్నతనంలోనే ఈయన వెళ్ళినప్పుడు తల్లితో కలిపి ఒక ప్రదేశానికి వెళ్ళి నీళ్ళల్లో ఆయన కాలు మునిగిపోతున్నప్పుడు ఒక ముసలి ఆయన్ని ఇది చేయబోయినప్పుడు కూడా అప్పుడు తల్లిని అడుగుతాడనమాట, అమ్మ నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను, నన్ను నువ్వు ఇది చేయవా అని అడిగినప్పుడు తల్లి అయిష్టతోనే మొత్తానికి ఒప్పుకుంటుంది. అప్పుడు ఆ సందర్భంలో ఆయన పాడిన పద్యాలు వాటితో మొసలు కూడా ఆయన వదిలేస్తుంది. అదే రకంగా ఆయన చేసిన కొత్త చర్యలు చాలా విధానాలుగా, అంటే ఓ పక్కన కనకదారాస్తవం వల్లేమో అమ్మవారు ఈ రకంగా ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు రావడం అనేది, అలాగే శ్రీకృష్ణుని ప్రార్థించి శ్రీకృష్ణుడి దయతో ఆయన కలాడి పేరుతో వచ్చేసి మొత్తానికి ఆ నీటిని తన వైపు తిప్పుకోవడం. ఇప్పటికీ ఆ మొసలికి సంబంధించిన మొసలి ఘాట్, అలాగే ఈ కలాడీలోనే ఈయనకు సంబంధించిన విశిష్ట అన్ని విషయాలు కూడా చాలా చక్కగా అక్కడ ఈ యొక్క చెరువు ఉండడం అనేది మొదలైనవన్నీ కూడా చాలా ముఖ్యమైన ప్రదేశాలుగా, ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. దాని చుట్టుపక్కల చూసే ప్రదేశాలు చాలా విశేషంగా ఉంటాయి. మనకున్న సమయం తక్కువ కాబట్టి కొంతవరకే చెప్పుకున్నాం. ఏది ఏమైనప్పటికీ ఆయన ఎంతో చక్కటి విషయాలు చెప్పడం అనేది విశిష్ట. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుంటూ ముందుకు వెళ్ళారు. దాంతోపాటుగా ఆయన చేసిన మరొక కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క కనకదారాస్తవం, తర్వాత బ్రహ్మసూత్రాలకి ఆయన భాష్యం చెప్పడం, తర్వాత ఈ యొక్క ఇంకోటి ఏంటంటే మనీషా పంచకం అని చెప్పి కూడా ఆయన చక్కటిది రాయడం అనేది ఎక్కడ మనకి ఈ యొక్క వారణాసి వెళ్ళినప్పుడు ఆయన చేశాడనమాట. ఇలా ఎన్నో చేసి 32 ఏళ్ల పాటు ఆయన చాలా చక్కగా విశిష్టంగా జీవించి ఇక ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా చేస్తూ ఎన్నో వేద విషయాలు వ్యక్తులకి ప్రబోధించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని ఈ యొక్క శ్రీకృష్ణుడిని తన యొక్క ఉన్న ప్రదేశంలోనే తన యొక్క తల్లి తను వీళ్ళందరితో పాటుగా ఆయనకు ఒక దేవాలయాన్ని నిర్మించి చాలా చూడడానికి 2 కళ్ళు చాలినట్టుగా ఎక్సలెంట్ ప్రదేశం అనమాట. ఈ కలాడి అనేది ఆధ్యాత్మికతతో విరాజిల్లే అందమైన ప్రదేశంగా, చూడవలసిన ప్రదేశంగా, కొచ్చిన్కి చాలా నియరెస్ట్గా ఉంటుంది ఎర్నాకుళంలో. ఇది చూడవలసిన ప్రదేశం.